नमः। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। శృంగేరి ఉభయ జగద్గురువుల పాదపద్మాలకు సాష్టాంగ ప్రణామాలు చేస్తూ ఈరోజు మనం శృంగేరిలో శ్రీ విద్యాశంకర స్వామి వారి దేవాలయంలో ఉన్నాము. దేవాలయ ప్రాంగణంలో సూర్యోదయాన్ని మనం ఇప్పుడు వీక్షిస్తున్నాము. మొదలైందా? సూర్యోదయము, సూర్యకిరణాలు, వెలుతురు ప్రారంభమైంది. ఇంకా కొద్దిసేపట్లో ఆ సూర్యుడి యొక్క కాంతి మనకి బింబ రూపంలో గోచరిస్తుంది. శృంగేరిలో సూర్యోదయం 6:51 సూర్యోదయం అయింది. ఇదే సమయంలో సూర్యుడి యొక్క గమనం 279 డిగ్రీల్లో జరుగుతోంది. ఈరోజు మరొక విశేషం ఏంటంటే, ఒకసారి ఇటు చూపించి అటు తీసుకెళ్ళి. ఈరోజు విశేషం ఏంటంటే, సూర్యుడి యొక్క గమనము, చంద్రగమనము ఒకే దిశలో అవుతాయి. చంద్రుడు 281 డిగ్రీల్లో ధనుస్సులో ఉన్నాడు. ఇద్దరు పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నారు. సూర్యోదయం డిగ్రీలు మనకు అజిమత్తులో చూస్తే 113.5 డిగ్రీలు ఉన్నది. సూర్యోదయం అంటే పూర్వ క్షితిజాన్ని, అంటే హొరైజన్ని, సూర్య భగవానుడి యొక్క బింబం, సూర్యబింబము టచ్ చేయటాన్ని సూర్యోదయం అంటాము. చూడండి, అది జరుగుతోంది. కొద్దిగా సూర్యుడి యొక్క కిరణాలు మనకి కనపడుతున్నాయి. ఇంకా కొద్దిసేపట్లో ఆ చెట్లు పైన సూర్యబింబం పూర్తిగా మనకి గోచరిస్తుంది. ఇక్కడ మనకి ఈ స్తంభము సరాసరిగా 90 డిగ్రీల దగ్గర, అంటే ఈ దేవాలయ నిర్మాణంలో ఒక విశేషం ఏంటంటే, ఎప్పుడైతే వసంత విషువత్ బిందువు వస్తుందో ఆ వసంత విషువత్ బిందువుని ఆధారం చేసుకొని ఈ యొక్క స్తంభం ఉంటుంది. దానికి తగ్గట్టుగా విద్యారణ్య స్వామి వారు దీన్ని రచించారు. ఇది 90 డిగ్రీల్లో ఉన్నప్పుడు అక్కడి నుండి 23.5 డిగ్రీలు సూర్యుడి యొక్క గమనం అజిమత్తులో ఇటు ఆగ్నేయ భాగం వైపుకి వెళ్ళినప్పుడు దాన్ని దక్షిణాయన అంతము అని వ్యవహరిస్తాము. ఈ దక్షిణాయన అంతము మనకి ఇదిగో ఇక్కడ దానికి తగ్గట్టుగా గురువుగారు ఈ యొక్క పలభా యంత్రాన్ని నిర్మించారు. అంటే ఇది 90 డిగ్రీలు అనుకుంటే ఈ విధంగా మనకి ఈ ఆగ్నేయ భాగం ఉంటే, దీనికి ఇక్కడ ఎలా ఉన్నదయ్యా అంటే 23.5 డిగ్రీలు. 23.5 డిగ్రీల్లో మనకి 21 డిసెంబర్ నుండి సూర్యుడి యొక్క గమనము దక్షిణ భాగం నుండి ఉత్తరం వైపుకి మళ్ళుతుంది. ఉత్తర గమనంలో ఉంటారు. ఇప్పుడు ఉత్తర గమనంలో ఒక వారం రోజుల పాటు అదే డిగ్రీల్లో ఉండటం విశేషం. ఆ డిగ్రీలను కనుక మనం చూసినట్లయితే 113.32 ఉంది. 113.32 అంటే మనకి దక్షిణం వైపు గమనం ఆగి మళ్ళీ ఉత్తరం వైపుగా సూర్యుడి యొక్క గమనం ప్రారంభమైంది. దాని అజిమత్తు 113.32, 31. ఆల్టిట్యూడు 0. అక్షాంశ రేఖాంశాలను చూస్తే 272.51 సూర్యుడి యొక్క అక్షాంశ. ఈరోజు ఉన్నటువంటి మరొక విశేషం ఏంటంటే, ఈ రోజున చంద్రుడు కూడా 7:10 అమావాస్య అయిన తర్వాత ప్రతిపత్తి కాబట్టి సూర్య భగవానుడి వెనకనే సూర్యుడితో పాటుగా మనకి ఆయన ఉదయిస్తూ ఉంటారు. సూర్య ఉదయము, చంద్ర ఉదయము శృంగేరి మహాక్షేత్రంలో సూర్య సిద్ధాంత ఆధారంగా నిర్మించినటువంటి
ఈ విద్యాశంకర దేవాలయ ప్రాంగణంలో సూర్య ఉదయము అలాగే చంద్ర ఉదయం రెండింటినీ మనం దర్శించబోతున్నాం. అదిగో చూడండి, సూర్యరేఖలు బాగా ప్రస్ఫుటంగా స్పష్టంగా వచ్చింది. అంటే చీకట్లు పోయి వెలుతురు వస్తోంది. అలాగే చంద్రుడి యొక్క గమనాన్ని చూచినట్లయితే 6:51కి సూర్యుడి ఉదయం, 7:10కి చంద్ర ఉదయం, ఈ రెండు ఒకే సందర్భంలో ఉదయం పూట చంద్రోదయ సూర్యోదయాలు చూసే అవకాశం మనకి అమావాస్య మర్నాడు మనకి కలుగుతుంది. అలాగే సూర్యుడి యొక్క ప్రతరణం అంటే సౌర మధ్యాహ్నం 12:32 ఉంటే చంద్రుడి యొక్క మధ్యాహ్నం 12:54 ఈ విధంగా ఉంది. ఇక్కడ దీన్ని సోలార్ నూన్ అంటాం. ఇలా దేవాలయం పైగా ఎలా వెళుతుంది అంటే మొత్తం ఇది 90 డిగ్రీల హైట్లో సూర్యుడు ఎప్పుడు ప్రయాణిస్తారు నడినెత్తి మీద మనకు తెలుసు. కానీ ఈ రోజున 53 డిగ్రీలు మాత్రమే, 53 డిగ్రీల ఎత్తులో సూర్యుడు మధ్యాహ్నాన్ని దాటి మళ్ళీ నిన్న మనం ఆ తుంగానది దగ్గర అస్తమయాన్ని మనం సాయంత్రం చూచాము. ఆ అస్తమయం ఎక్కడ జరుగుతుంది, ఎగ్జాక్ట్గా దాని యొక్క డిగ్రీలు ఏంటి మనం కనుక చూసినట్లయితే ఇది 246 దగ్గర మనకి సూర్యుడి యొక్క అస్తమయం కనపడుతుంది. అంటే 270 ఈ దేవాలయం యొక్క వెనక భాగం అనుకుంటే 246.5 డిగ్రీలు, అంటే కరెక్ట్గా 23.5 డిగ్రీలకు ముందు జరుగుతుంది. అంటే ఇక్కడ దీని దక్షిణాయనం అని మనం ఎలా గమనించాలి అంటే దక్షిణంలో ఉదయించి ఇలా పైకి వచ్చి ఇలా అస్తమించడం. దీనివల్ల మనకి ఏ రాసుల మీద కాంతిని మనం ఇక్కడి నుంచి కనుక చూసినట్లయితే దేవాలయం ప్రారంభంలో చూసినట్లయితే ఈ మేష రాశి పైన మీన మేష రాశులు ఇక్కడ మనకి దర్శనమిస్తూ ఉంటాయి. ఈ రాశుల పైన సూర్య భగవానుడి యొక్క కాంతి ఆ లోపలికి ప్రసరిస్తూ ఉంటుంది. అంటే ఆ గమనం ఉత్తరం వైపు ఉన్నది అని తెలియచేయడానికి ఆ లోపల స్తంభం ఉన్నది. అది కాదు కదా, ఆ స్తంభాన్ని ఒకసారి చూపించండి. ఆ మూల మీద ఉన్న స్తంభాన్ని, దాని మీద లైట్ పడుతుంది సార్, ఒక్క నిమిషం. అది ఆ స్తంభం మీద సూర్య కాంతి ప్రసరిస్తోంది. ఆ స్తంభం మీద పడటం అనేది అదే ఆ స్తంభం, అదిగో ఆ స్తంభం మీద ఆ సూర్యుడి యొక్క కాంతి. అక్కడ 12 రాశి స్తంభాలు ఉన్నాయి. అది మనకి ఇక్కడ డిగ్రీలు చూసినట్లయితే 113.5 డిగ్రీల అజిమత్తులో సూర్యుడి యొక్క గమనం సాగుతోంది. ఇది ఈ రోజు ఉన్నటువంటి విశేషము. అంటే ఇక్కడ మందకాంతి చూడండి, క్రమక్రమంగా సూర్యుడి యొక్క కాంతి వస్తుంది. కొద్దిసేపట్లో బింబాన్ని కూడా మనం దర్శించబోతున్నాము. ఇదే సమయంలో చంద్రోదయం కూడా ముందు సూర్య కాంతి అక్కడ స్తంభం మీద పడింది. ఆ వెలుగు కూడా ఇంకా పూర్తిగా సంపూర్ణంగా ఉంటుంది. ఇక్కడ ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది రథాకారంలో ఉంటుంది, నక్షత్రాలతో ఆ విధంగా అలాగే రాశులతో కూడి ఉంటుంది. ఎటు చూచినా కూడా స్వామివారి యొక్క సూర్య రథము, శ్రీచక్రము అనేక విశేషములతో 12 రాశి స్తంభ నిర్మాణాత్మకంగా ఉన్నటువంటిది. దీనన్నిటికీ కూడా ప్రధానమైనది ఇదే పలభా యంత్రము. ఈ పలభా యంత్రాన్ని కనుక చూస్తే మీరు ఇక్కడ ఒకసారి కనుక చూసినట్లయితే ఒక్కసారి ఇక్కడ ఇది చూపించండి. ఈ రోజు ఉన్నటువంటి పొజిషన్స్ ఇవి. సూర్యుడి యొక్క పొజిషను, అలాగే సూర్యుడి యొక్క పొజిషను, అలాగే చంద్రుడి యొక్క పొజిషన్స్ ఉన్నాయి. అలాగే ఇది ఇవాళ వెళ్తున్న గమనం, ఇది సూర్యోదయము. అంటే ఈ హొరైజన్ని టచ్ చేస్తున్నటువంటి సందర్భము. తర్వాత 53 డిగ్రీలు మాత్రమే, 90 వెళ్లకుండా 53 డిగ్రీలు మాత్రమే వెళ్ళటం ద్వారా దక్షిణ గమనంలో సూర్యుడి యొక్క ప్రతరణం ఉన్నదని మనకు అర్థమవుతుంది. పగటి కాలం 11:21:4 ఉంటుంది, 12 గంటలు ఉండట్లేదు. అస్తమయం 246 దగ్గర ఉన్నది. ఇది మన స్తంభం. ఇప్పుడు మనం ఈ స్తంభం దగ్గర ఇక్కడ ఉన్నాం 90 డిగ్రీల్లో. ఈ స్తంభాన్ని విద్యారణ్య స్వామి వారు దీన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ 23 డిగ్రీలు ప్లస్లో, అంటే 113:30లో ఈ రోజున మనం సూర్యోదయాన్ని చూస్తున్నాం. మధ్యాహ్న సమయంలో సూర్యుడి యొక్క ఇది అజిమత్తు 180 ఉంటుంది. దాని తర్వాత 246 దగ్గర అస్తమయము, 270 అనేది ఇక్కడ దీని యొక్క మధ్యస్థానం. ఇది విషువత్తు నాడు జరుగుతుంది. మనం 2020లో మనం ఈ కార్యక్రమాన్ని చేసాం. మార్చి 20 నాడు దీన్ని చూపించాము. తర్వాత మళ్ళీ 293.5లో
ఇక్కడ ఉత్తర గమనంలో ఉన్నప్పుడు అస్తమయము, ఇక్కడ 66 మైనస్ దగ్గర, అంటే ఇక్కడ 66 దగ్గర ఉన్నప్పుడు ఉత్తరాయణ అంతంలో ఇక్కడ మనకి ఉదయం జరుగుతుంది. ఇక్కడ నుంచి 93.5 డిగ్రీలు ఇక్కడ నుంచి 93.5 డిగ్రీలు. ఈ దీంట్లో ఈ రోజున ఉన్నటువంటి స్థితి ఇది. ఇక్కడ 360 చక్రం, దీన్ని ఈ విధంగా నిర్మించారు. ఈ ఫలభా యంత్రాన్ని సూచిస్తున్న స్థితి ఇది, ఈ చక్రం అన్నమాట. ఇప్పుడు సూర్యుడి యొక్క కాంతి ఉదయంలో ఈ విధంగా కొంచెం వెలుతురు రాగానే ఈ స్తంభం యొక్క కాంతి ఇటు పక్కకు పడుతుంది. అంటే ఇది మనకి కాలం తెలియజేయటమే కాకుండా సూర్య గమనాన్ని, ఏ దిశలో సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఏ దిశలో సౌర మధ్యాహ్నం జరుగుతోంది, ఏ దిశలో అస్తమయం జరుగుతోంది. ఇక్కడ తుంగా నది మనకి పశ్చిమం నుండి తూర్పుకి ప్రవహిస్తున్నటువంటి నది ఇది. ఈ తుంగా నదికి దక్షిణ భాగంలో ఉన్నటువంటి విద్యాశంకర దేవాలయం, తర్వాత అమ్మవారి దేవాలయం. ఇక్కడ కూడా మీరు అక్కడ చూసినట్లయితే ఇదే విధంగా అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ అక్కడ బృహత్ ఫలభా యంత్రం అక్కడ నిర్మించారు. ఇక్కడ మీరు ఆ గోపురాన్ని కూడా చూసినట్లయితే మనకి ఏ విధంగా కొంచెం అలా వంగినట్టుగా కనపడుతూ ఉంటుంది. దాన్ని కూడా మనం గమనించవచ్చు. అంటే భూమి ఎంత వంగి ఉన్నది అనే దాన్ని తెలియజేసే క్రమంలో ఇది 13.5 డిగ్రీల దగ్గర ఇక్కడ దక్షిణ ఇది ఉన్నది మనకి లాటిట్యూడ్. అలాగే 75 దగ్గర మన యొక్క లాంగిట్యూడ్ ఉంది. ఈ విధంగా దీన్ని మనం చూడొచ్చు. అక్కడ పెద్ద ఫలభా యంత్రం దగ్గర కూడా ప్రతిరోజు సూర్యుడి యొక్క సంచారాన్ని మనం గమనించినట్లయితే అదిగో సూర్యుడు ఇంకా ఉదయిస్తున్నాడు. కొంచెం ఉదయించిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మళ్ళీ మనం కొనసాగిద్దాం. విశేషం ఏంటంటే అన్నగారు, దక్షిణ ద్వారం ఏదైతే ఉన్నదో ఇది ముఖమండపం, ప్రాకార మండపం, ముఖమండపం. ఇది ముఖమండపంలోనే 12 రాసులు ఉంటాయి. 12 రాసుల తర్వాత చూడండి అక్కడి నుంచి అసలైన దేవాలయం మొదలవుతుంది. విద్యాశంకర దేవాలయం అక్కడి నుంచి మొదలవుతుంది. అంటే ప్రధాన గర్భాలయము దేవాలయానికి ముందు ఉన్నటువంటి 12 రాశ్యాత్మక ముఖమండపం ఇది. ఇక్కడ మీకు మధ్యాహ్నం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, సూర్యుడు ఇక్కడికి వస్తారు కదా, ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని రాసుల మీద ఇక్కడ కాంతి పడుతుంది లోపల. అంటే ఎక్కడ ఏ రాశులు అవి అంటే కర్కాటక సింహరాశులు. ఇటుపక్క కర్కాటకం ఉంటుంది, అటుపక్క సింహం ఉంటుంది. ఇది చెప్పాం కదా. ఇదే మళ్ళీ ఉత్తరాయణలో చూడండి, మీకు ఆ గాలిగోపురం మీద సూర్యకాంతి ప్రసరిస్తోంది, ఎత్తులో చూస్తున్నారు మీరు. అలాగే దేవాలయం మీద కూడా శిఖరం మీద ప్రసరిస్తోంది చూడండి సూర్యకాంతి. అంటే మనకు కనపడటానికి బాగా ప్రస్ఫుటంగా వస్తున్నాడు సూర్యుడు. ఇప్పుడు ఇదే మీకు ఉత్తరాయణం అయిపోయి దక్షిణాయనం మొదలవుతుంది కదా, అప్పుడు ఏమవుతుందంటే ఈ స్తంభానికి ఉత్తర భాగంలో సూర్యుడు యొక్క ఉదయం జరుగుతుంది. ఇప్పుడేం దక్షిణ భాగంలో అవుతుంది చూడండి, ప్రస్ఫుటంగా సూర్యోదయం కనపడుతుంది. అదిగో 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 అదే సూర్యోదయం. అత్యద్భుతంగా సూర్యుడు ఉదయిస్తున్నాడు. మనకి భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఇది ఎంత వేగంగా వస్తుందంటే అన్నగారు, ఈ వేగము ఆ బింబం పూర్తిగా కనపడటానికి కేవలం 3 నుంచి 3.5 నిమిషాల లోపలే ఉదయంలో కనపడుతుంది. ఇక్కడ మనకి ఈ గిరి ఉండటం, చెట్లు ఉండటము, కొండ ఉండటం వల్ల ఇప్పుడు కొద్దిగా మనకి చెట్లు పెరిగి ఉండటం వల్ల దాన్ని కొద్దిగా ఆలస్యంగా చూస్తున్నాము. ఇది చూడండి ఎంత అదిగో సూర్యోదయం, సంపూర్ణమైన సూర్యబింబము మనకి దర్శనమిస్తోంది. అన్నగారు జాగ్రత్త, సంపూర్ణమైన సూర్యబింబం అది ఇంకా కాసేపట్లో పైకి వచ్చేస్తుంది. ఈ సూర్యనారాయణమూర్తి యొక్క కిరణాలు ఈ రాసుల మీద ప్రసరించడం అనేటటువంటి స్థితి ఇప్పుడు మనకి ఎక్కడెక్కడ పడుతుందంటే ఉదయకాలంలో మేషం పైన, అలాగే మధ్యాహ్న కాలంలో కర్కాటకం పైన, కర్కాటకానికి అవతల పక్క ఉన్నటువంటి కుంభం దగ్గర, అలాగే ధనుస్సు, మకరం, కుంభం, ఆ విధంగా అంటే రెండు రాసులు. అంటే మేషానికి వెనక భాగంలో వృశ్చికం ఉంటుంది, వృషభానికి వెనక భాగంలో కన్య ఉంటుంది. ఈ విధంగా మిథునము పైన ఎప్పుడు పడుతుంది, ఇది సమస్య. మిథునం పైన ఎప్పుడు పడుతుంది అంటే అస్తమయ సమయంలో వృశ్చికం మీద పడ్డప్పుడు ఆ కాంతి రిఫ్లెక్ట్ అయ్యి అది మిథునం మీద, మూల మీద ఉన్నటువంటి ఆ స్తంభం మీద ప్రసరిస్తుంది. ఇది అనేక రహస్యాలు ఉన్నాయి. కొన్ని రహస్యాలు మనం అన్ని ప్రత్యక్షంగా చెప్పడానికి లేదు. సూర్య సిద్ధాంతంలో త్రిప్రశ్నాధికారంలో చెప్పినటువంటి కాల గతి అంతా కూడా ఇక్కడ
సూర్య సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని నిర్మించినటువంటి ఈ దేవాలయంలో అత్యద్భుతంగా విశేషాలు ఉన్నాయి, అనేక రహస్యాలు ఉన్నాయి. దీన్ని చూడటం వల్ల మనకేంటంటే సమస్తమైన గ్రహ పీడలు తొలుగుతాయి. ఆ రాశి మీద కాంతి ఎప్పుడైతే ప్రసరించిందో ఆ రాశికి సంబంధించిన గ్రహ దోషాలు, ఆ రాశిలో ఉన్నటువంటి గ్రహాల గమనం వల్ల మనం అనుభవిస్తున్నటువంటి దోషాలు ఏవైనా ఉంటే అవి పోతాయి. మరి శుభాలు ఉంటే ఏం జరుగుతుంది? ఒక మేషరాశిలో ఉచ్చులో సూర్యుడు ఉన్నాడు. మరి ఈ రోజున ఈ క్రాంతి అదిగో ఇప్పుడు చూడండి, సూర్య భగవానుడు సంపూర్ణంగా సూర్య భగవానుడు వచ్చారు. ఇది మనం దర్శనం టీవీలో దర్శిస్తున్నాము. అద్భుతమైనటువంటి నానా అటు పైనుంచి పెట్టండి కొద్దిగా. ఆ అద్భుతమైనటువంటి సూర్య గమనాన్ని మనం చూస్తున్నాము. దీనివల్ల మనకి ఏంటయ్యా అంటే తుంగా నది ప్రాంతంలో వస్తున్నటువంటి ఈ సూర్యకాంతి సరాసరిగా వచ్చి మేషరాశి పైన పడటము, దాని యొక్క ఛాయ 9 గంటల కనుక రికార్డ్ చేస్తే దాని ఛాయ అంటే దాని నీడ సూర్యకాంతి బాగా ప్రస్ఫుటంగా రావటం ద్వారా నీడ ప్రసారం కూడా మనం గమనించవచ్చు. సూర్యోదయం వస్తుంది, దాన్ని వర్ణించండి. సూర్యోదయం చూడండి, అది అంటే మన జగత్తుకి ప్రధానంగా అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ అన్నట్టుగా తమసోమ జ్యోతిర్గమయ సూర్యుడి యొక్క కిరణాలు తమస్సుల నుండి వెలుగుని జ్యోతిని ప్రకాశించేటటువంటి సన్నివేశాన్ని మనం ఇప్పుడు దర్శిస్తున్నాము. ఇది మనందరి జన్మ ధన్యము, చాలా గొప్ప స్థితి, ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి శుభ తరుణము. మంచి అక్షాంశ రేఖాంశాలను కూడా ఒకసారి చెప్పండి. ఇక్కడ ఏ సూర్యోదయం యొక్క నీడబడి ఇవన్నీ కూడా అక్షాంశ రేఖాంశాలని చూసినట్లయితే చెబుతున్నాను, ఒక్క నిమిషం చూపిస్తుండండి. కళ్ళజోడు పెట్టాలి. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురు సంస్థానంలో విద్యాశంకర దేవాలయం వద్ద ఉన్నాం. ఇది చాలా ఖగోళ పరిస్థితులకు, ఖగోళ సూర్య సిద్ధాంతానికి ప్రతీకగా ఈ ఆలయం ప్రతిబింబిస్తుంది. ప్రధానంగా ఈ ఆలయంలో 12 రాశులపై సూర్యకాంతి ఎలా ప్రసరిస్తుందో తెలియజేసే ఒక ఉత్తమమైనటువంటి మనకు సాధనం ఈ ఆలయం. అందుకే శ్రీ డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు ఎన్నోసార్లు ఇక్కడ జగద్గురువుల సమక్షంలో సూర్యకాంతి ఏ విధంగా ప్రసరిస్తుంది, సూర్యోదయం ఏ విధంగా అవుతుంది, సూర్యకాంతి ఏ స్తంభాల మీద ఏ కోణాల్లో పడుతుందో చూపిస్తున్నారు. ఇప్పుడు మనకు ఈ సూర్యోదయాన్ని వివరిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఊరు యొక్క లాటిట్యూడ్ని తీసుకుంటే మనం దక్షిణంలో ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా ఈక్వేటర్ పైన 13 డిగ్రీల 41:69 లాటిట్యూడ్లో మనం ఉన్నాము. అలాగే లాంగిట్యూడ్ 75.2518, లాటిట్యూడ్ ఏమో 13.1469, లాంగిట్యూడ్ ఏమో 75.2518లో మనం ఇక్కడ ఈ రోజున ఉన్నాము. ఈ గమనాన్ని చూసినట్లయితే గ్రహస్థితి, సూర్యుడి యొక్క సంచారము, అసలు సూర్యోదయాన్ని ఎందుకు మనం తెలుసుకోవాలి, సూర్యాస్తమయాన్ని ఎందుకు తెలుసుకోవాలి, దానివల్ల మనకు కలిగేటటువంటి ఉపయోగాలు ఏంటి అన్నప్పుడు అదిగో చూడండి, చాలా బ్రహ్మాండమైనటువంటి తేజోబింబం మనకి ఇక్కడ చాలా ప్రస్ఫుటంగా కనపడుతోంది. సూర్య గతి తెలియటం ద్వారా గ్రహాల యొక్క గమనం తెలుస్తుంది, కాలం తెలుస్తుంది. అలాగే సూర్యుడు ఏ దిక్కు నుండి ఉదయిస్తున్నాడు, మనం సంధ్యావందనం చేయడానికి, సంకల్పం చెప్పడానికి కాలగతి మనకి
చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో ఈరోజు విశేషము సూర్య చంద్రులు ఇరువురు కూడా కొద్ది నిమిషాల తేడాతో తూర్పు భాగంలో ఉదయిస్తున్నటువంటి సన్నివేశం. మనం దీన్ని గనక టెలిస్కోప్లో కానీ లేదా వివిధ మాధ్యమాల ద్వారా కానీ చూచినట్లయితే చంద్రుడు కూడా గణిత రీత్యా ఆ సూర్యుడితో పాటే ఆయన సంచారం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి గొప్ప విశేషము. ప్రధానంగా ఇది 90 డిగ్రీల దగ్గర నిర్మితమైనది. అంటే ఇది 1200 సంవత్సరం, అంటే 1336 ఆ ప్రాంతంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు. విద్యాశంకర దేవాలయము చాలా మహిమాన్వితమైనటువంటి తపోమూర్తి అయినటువంటి ఆ జీవశక్తితో కలిగి ఉన్నటువంటి దేవాలయం. ఇక్కడ జీవం ఉంటుంది లోపల. స్వామివారు అలాగే ఉన్నారు. పైన విద్యాశంకర దేవాలయాన్ని నిర్మించారు. ఆ స్థానంలో గురుగారు యందు ఉన్నటువంటి అపారమైన భక్తితో విద్యారణ్య స్వామి వారు సూర్య సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని ఆ సౌర స్తంభాలని నిలబెట్టి వాటి మీద ఆ రాసుల గుర్తులు వేసి ఏ సమయంలో అదిగో బింబం బాగా బ్రహ్మాండంగా బింబం మానవ నేత్రానికి కనపడుతోంది. కొద్దిగా ఇటు వస్తే ఇంకా బాగా కనపడుతోంది. ఆ సూర్య బింబం చూడండి ఎంత స్పష్టంగా ఉన్నదో, తేజోవంతంగా ఉంది. వర్ణించడానికి వీలైనటువంటి ప్రస్ఫుటమైన సూర్యకిరణాలు అవి మనం ఇక్కడ చూస్తే ఈ తుంగా నదిలో కూడా ఇక్కడ మరొక ఓం ఆ కృష్ణేన రజసా వర్తమానో నివేశయన్ అమృతం మర్త్యం చ హిరణ్యయేన సవితారథేన దేవో యాతి భువనాని పశ్యన్నో భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం గృణి సూర్య ఆదిత్యో న ప్రభావాత్యక్షరం మధుక్షరంతి తద్రసం సత్యం వై తత్ర సమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం శ్రీ సూర్యనారాయణాయ. ఇక్కడి నుంచి చూడండి ఆదిత్య బింబము చాలా దివ్యమైన కాంతులతో సహస్ర కిరణములతో సూర్య భగవానుడు ఈ రోజున శృంగేరిలో సాక్షాత్తు జగద్గురువులు స్థాపించినటువంటి శారదా దేవాలయంలో ఇక్కడ మనము ఆ అమ్మవారి యొక్క సమక్షంలో ఉన్నాము. సూర్యబింబం చాలా దివ్యంగా బ్రహ్మాండంగా ప్రకాశిస్తోంది. ఇప్పుడు ఒకసారి విద్యాశంకర దేవాలయానికి చూసినట్లయితే పూర్తిగా సూర్యకిరణాలతో ఆ దేవాలయం ప్రకాశిస్తోంది, శోభిల్లుతోంది. దీని గురించి మా అన్నగారు దర్శనం శర్మ గారు మరిన్ని వివరాలను అందిస్తారు. డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు ఇప్పటిదాకా మనకు తెలియజేసిన విధంగా ఈ శృంగేరిలో అత్యంత పురాతనమైనటువంటి, అంటే శృంగేరి జగద్గురు సంస్థానం యొక్క ప్రాభవాన్ని, శృంగేరి జగద్గురు సంస్థానం యొక్క వైభవాన్ని ఎంతో నిబిడీకృతం చేసే, ప్రస్ఫుటం చేసే గొప్ప ఆలయం ఈ విద్యాశంకర ఆలయం. చూసాం కదా, ఒకవైపు పురాణాల పరంగా, మరోవైపు ఖగోళ పరంగా, సూర్య సిద్ధాంత పరంగా అన్నింటికీ సరిచూపే ప్రపంచంలోనే ఒక అరుదైన అద్భుతమైనటువంటి ఆలయం ఈ విద్యాశంకర ఆలయం. 12 రాశుల వైపు, 12 రాశులకు ప్రతీకగా 12 స్తంభాలను ఏర్పాటు చేసి ఏ రాశిలో ఏ సూర్యుడు ప్రవేశిస్తాడో ఆ సూర్యకిరణం నేరుగా ఆ స్తంభం మీద పడేట్లుగా 4 ద్వారాలు ఉన్నాయి. 4 ద్వారాల పైన గోపురం ఉంది. దానిపైన మళ్ళీ 4 ద్వారాలు ఉన్నాయి. ఆ పైన కూడా మరొక ఉంది. 4 లేయర్లుగా ఉంటుంది. ఇది ఒక రథాకారం ఉంటుంది. 4 ప్రస్థానాల్లో ఉంటుంది. కిందంతా శ్రీచక్రాకారం. అదే విధంగా ముక్కోటి దేవతలని మనం అంటాం కదా. ఈ ముక్కోటి దేవతలను చూడాలంటే ఒక్కసారి ఈ రథాకారంలో ఉన్నటువంటి కింద శ్రీచక్రాకారంలో ఉన్న పీఠం పైన కొలువై ఉన్న విద్యాశంకర ఆలయాన్ని చూస్తే మనకు కలుగుతుంది. చాలా ఎన్నో విశేషాలు. ప్రపంచంలో మనం ఏదైనా అద్భుతము ఖగోళ పరంగా మనము ప్రత్యక్షంగా చూడాలనుకుంటే శృంగేరిలో మాత్రమే సాధ్యం. ఇప్పటిదాకా డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు, వారు ఖగోళ పరిశోధకులు. అంతేకాదు సూర్య సిద్ధాంతం మీద విశేష పరిశోధన చేసిన భారతదేశంలో ఒక అరుదైన పండితులు. వారు సూర్యోదయాన్ని స్పష్టంగా ఎన్ని గంటలకు ఏ అక్షాంశ రేఖాంశాల్లో ఇది వస్తుంది, ఆ కిరణాలు ఏ విధంగా
ఇక్కడ ఈ విద్యాశంకర ఆలయంలో ఇవాళ ఏ స్తంభం మీద పడబోతున్నాయో ముందే చెప్పి సాధికారికంగా స్తంభం మీద కిరణాలు పడేటటువంటి దృశ్యాన్ని మనకు గోచరింపజేశారు. ఇది నిజంగా అద్భుతం. అందుకే ఇవాళ సూర్యోదయానికి అరగంట ముందే మేము ఇక్కడికి వచ్చి సూర్యోదయాన్ని కళ్ళారా విద్యాశంకర ఆలయ సన్నిధిలో దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠంలో ఈ శారదాంబ క్షేత్రం సన్నిధిలో మేము ప్రత్యక్షంగా గోచరించాం. చాలా అద్భుతం రామకృష్ణ శాస్త్రి గారు. మనం ఇంతకుముందు కూడా ఒకసారి 1-2 సార్లు ప్రయత్నం చేశాం, అప్పుడు కూడా చేశాం. ఒకసారి మబ్బులు వచ్చి కొంత నిరుత్సాహపడ్డా, తర్వాతసారి బాగా వచ్చాయి. ఇవాళైతే సూర్యోదయాన్ని చాలా ప్రస్ఫుటంగా సాధికారికంగా కిరణాలు ఎక్కడ ఎలా ఆలయం మీద పడతాయో మనం చూసాం. చాలా చాలా ధన్యవాదాలు. ఒక్కసారి సూర్యబింబాన్ని మనం గోచరించి ఈనాటి కార్యక్రమాన్ని ముగించుకుందాం. భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాతు. సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహంతో అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలి. ఇంకా చివరిగా ఒక విశేషం ఏంటంటే, ఈ రోజున ఇదిగో దక్షిణం నుంచి కాంతులు వస్తున్నాయి. మీరు ఒక్కసారి ఆ స్తంభం చూస్తే స్తంభానికి దక్షిణం వైపు ఉన్నాము. చూడండి, కాంతులన్నీ దక్షిణం నుండి దేవాలయం మీద పడుతున్నాయి. ఇది విశేషం. ఏ కోణంలో పడుతున్నాయి? ఏ కోణంలో అంటే ఇక్కడ మనకి 113 డిగ్రీల కోణంలో దక్షిణం నుంచి కాంతి పడుతుంది. మీకు అటు వెళితే ఉత్తరం నుంచి పడదు, కనిపిస్తుంది. కాబట్టి మీరు జూన్ 21 నాడు వచ్చినట్లయితే అటు నుంచి కనపడుతుంది. ఇది విశేషం. అది ఉత్తరాయణం. ఇప్పుడు ఈ ఉత్తరం వైపు గమనంలో ఉన్నటువంటి దక్షిణ స్థానంలో ఉన్నటువంటి ఆగ్నేయ దిశ నుండి వస్తున్నటువంటి సూర్యకాంతి కిరణాలు దేవాలయానికి దక్షిణ పార్శ్వాన్ని చూపించటము గొప్ప విశేషము. 360 రోజుల్లోనూ ఉదయ అస్తమయాల్ని గమనిస్తే ఉదయ సమయంలో తూర్పు భాగం నుండి, అలాగే మధ్యాహ్న సమయంలో ఆ దక్షిణ ప్రాంతము, అలాగే అస్తమయ సమయంలో పశ్చిమాద్రి నుండి కనపడుతున్నటువంటి దేవాలయ దర్శనము 360 రోజులు కూడా శ్రీచక్రాకారంగా నిర్మితమైనటువంటి ఈ దేవాలయము అనేక ప్రస్తారాలు కోణాలతో ఉన్నటువంటి ఇక్కడ చూడండి, అవన్నీ రాశి స్తంభాలు వరుసగా 7 ఉంటాయి. 1 2 3 4 5 6 7 ప్రతి పక్కన. అంటే ఇవి నక్షత్రాలకి ప్రతీకగా 4 ఏళ్ళు 28 అంటే బ్రహ్మ నక్షత్రంతో సహా, అభిజిత్ నక్షత్రంతో సహా 12 రాశులు, 27 నక్షత్రాలు, బయట 27 నక్షత్రాలు, దశావతారాలు. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి బుద్ధుడు కూడా ఈ దశావతార బుద్ధుడు, త్రిపురాసుర సంహారంలో ఉన్నటువంటి బుద్ధుడు ఇక్కడ, ఈ పౌరాణిక బుద్ధుడు ఈ విధంగా మనకున్నది. ఇలా 360 రోజులు కనుక ఈ దేవాలయంలో ఉన్న విశేషాలని సూర్యకాంతితో గమనిస్తే ఈ సూర్య గమనం ద్వారా అన్ని దిక్కులని కూడా కాంతిరీత్యా దర్శించవచ్చు. మనం నిలబడ్డాం సూర్యుడికి అభిముఖంగా, మన నీడ కూడా అలాగే పడుతుంది. చూడండి, ఇప్పుడు నీడ పడుతుంది. ఇప్పుడు మనం స్తంభం దగ్గరికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. స్వస్తి వాచనాలు పలుకుదాం. ఆ సూర్యకాంతి ఆ స్తంభం నుంచి పడుతున్న వైనాన్ని మీకు ఒక్కసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, ఆ సూర్యకాంతి స్తంభం మీద పడింది. ముందు ఇక్కడ మీరు ఒకసారి ఈ స్తంభం నుంచి తీసుకుంటూ రండి. వెళ్తురు ఇందాక చీకటిగా ఉంది. ఇదిగో మా ఈ స్తంభం మీద పడ్డది ఎటు వెళ్తుందో చూడండి. ఇక్కడికి రండి, కొంచెం మీరు ఇటు వచ్చేస్తే ఆ కాంతిని మనం చూపించవచ్చు. ఇదిగో చూడండి, ఇది కాంతి, ఇది ఛాయ, ఇదే ఛాయ, అదే ఛాయ. సౌర ఛాయ అంటే ఇదే. దీన్ని దర్శించడం వల్లనే మనకి సమస్తమైనటువంటి శుభాలు జరుగుతాయి, కాలం తెలుస్తుంది. ఇక్కడ చూడండి అన్నగారు, ఒకసారి మీరు దగ్గరకు వచ్చి శృంగేరి ఆస్థానానికి ఉన్నటువంటి విశేషం ఏంటంటే, ఇదిగో పలభా యంత్రము యొక్క ఛాయని అలా తీసుకొని వెళ్ళండి. ఇట్లండి, మీరు ఛాయలో మునిగి ఉన్నారు. అదిగో చూడండి, నేను ఛాయలో మునుగుతాను. ఇదిగో ఇక్కడ ఉన్నది ఇది ఛాయ. ఇదిగో ఇది ఛాయ. ఇది కొంచెం ఇట్లా పక్కకుంటే ఇదిగో ఇది ఈ స్తంభం మీద పడుతుంది. ఇదిగో ఇది ఛాయ. ఇలా సమస్తమైన విషయాలు మనకి గోచరమవుతుంది. అదిగో పైకి కూడా వెళ్తాను మళ్ళీ ఛాయ. చూసారా, ఇలా మొత్తం కాంతి కిరణాలతో కాంతిమయంగా, ఛాయామయంగా ఈ దేవాలయం మనకి అనేక రహస్యాలని, అనేక ఖగోళ రహస్యాలను మనకి తెలియజేస్తుంది.
స్వస్తి. దర్శనం